ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకొని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఈరోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి 3 సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు. అందుకే నేను అంటున్నా, తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు, నేను మాట్లాడుకుంటూ వచ్చినాం, వెంకటరమణారెడ్డి గారు, అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళందరూ అన్నది మాట ఒకటే, అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగినరు, ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయినరు, మేనిఫెస్టో అనుకుంటా. ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు, వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. అనేకము చెప్పి మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినావు, కానీ మేమిచ్చేది పేదలకు, అర్హులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అంటే మరి పత్తా లేకుండా పోయే. సత్తా ఉంది అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాను చూపించారు. మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో మరి ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్ కు అనేక సూచనలు, సలహాలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు. మరి అసెంబ్లీ ఎందుకు అన్నప్పుడు నీకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద, డెమోక్రసీ మీద లేదా రాజ్యాంగం మీద ఏమైనా నమ్మకం ఉందా? అంటే ఇంకా మీరు దొరలం, రాజులం, రాజరికాలు, ఫామ్ హౌజులు ఇవే మా పరిపాలన కేంద్రాలు అనుకుంటారు. అవి కాదు పరిపాలన కేంద్రాలు. సెక్రటేరియట్ పరిపాలన కేంద్రం అవుతుంది, అసెంబ్లీ పరిపాలన నిర్ణయాత్మక కేంద్రం అవుతుంది. ఇలాంటివి విస్మరించి మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు, ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని రెచ్చగొట్టుడు కాదు. నువ్వు 10 ఏళ్లలో ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇచ్చినావు? మేము ఇవాళ 1 ఇయర్ లో 60,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు 4.5 లక్షల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది 1.5 ఇయర్ లో. మరి మీరేం చేశారు? ఇవాళ బయటికి పోయి చాలా మేము అది ఇది అని మరి వెనకట మా తాతలు ఏదో నేతలు నాకే ఏదో చేసిరన్నట్టుగా మాట్లాడడం కాదు. 10 ఏళ్ళు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పంచుకొని పలారం లెక్క పంచుకొని తిన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సన్న బియ్యం అనేది దాదాపుగా 3.5 కోట్ల మందికి రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా అన్నం తింటేనే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు.